అన్నా సాగరన్నా నేనన్నా చిన్నుని చిన్ను సారన్న అంతట్లో ఎత్తండి నాకు భయం అవుతుంది మన సాగరన్ననే కదరా ఎందుకురా భయం సాగరన్న నీకు ఇష్టమైన ఇడ్లీ తీసుకొని వచ్చిన తింటుదా అన్నా చిన్ను సారన్న టిఫిన్ ఇచ్చిరా పోవే చిన్ను చిన్ను ఆడ పెట్టరావే అన్న భయపడతాడు పాపం రవెన్ని సాగరన్న మంచిగా ఉండేటోడు ఎట్లా అయినరా ఇది మొత్తం సంగీతగా చేయబట్టేచ్చి సంగీత ఏంటండి మండే వెళ్ళిపోదాం ఇక నాకు ప్రాజెక్ట్ ఇష్యూ వచ్చింది 1 వీక్ ఉందామని వచ్చినాం కదా అండి మళ్ళీ 2 డేస్కి వెళ్ళిపోదామంటారేంటి అర్జెంట్ ఇష్యూ కంపల్సరీ వెళ్ళాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 1 వీక్ ఉందాంలే ఇప్పుడైతే మీ అమ్మకి చెప్పు అరే అన్నలు ఈరోజు అవుట్ ఈజ్ అవుట్ ఆట ఆడదాం ఎప్పుడు అవుట్ ఈజ్ అవుట్ అనే మమ్మ ఈసారి రెస్ట్ ఆడదాం అరే సరేరా టెక్కలేద్దాం పట్టు నేను చెల్లైనా అరే అన్న అక్కడ పిచ్చోళ్ళు ఉన్నారు మనం ఇంటికి పోదాం పారా ఏ మమ్మ ఒక పిచ్చోనికి భయపడతావా వాడిని ఇప్పుడు వెళ్ళకూడదు మాకు అరే
అన్నా మా దోస్తు గారు ఏమన్నా చూసిలా అన్నా? తమ్ముడు సూలే తమ్ముడు, నీకు ముందే చెప్పినా వాడిని చూసుకోరా మంచిగా అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడ నిక్కలాడదాం రా. అరే నేను బాత్రూమ్ పోయొచ్చే లోపు వాడు వేయనరా, నేనేం చేయాలి చెప్పురా. అరే ఎట్లరా మరి వాడు ఎక్కడికి పోయినరా? ఆ బల్లే చూసినాం, గుళ్ళే చూసినాం, ఆ ఊరు అవతల కూడా చూసినాం, వాడు ఎక్కడ లేరురా. అబ్బా ఊళ్ళో అసలే మొత్తం పిచ్చి కుక్కలు తిరుగుతాయి. అరే లేదంటే వాడిని చైన్లతోటన్నా తాళ్ళతోటన్నా కట్టేసి రూమ్లో నేషన్ తిండి పెడదాం రా. ఏం మాట్లాడుతున్నారా? వాడు ఏమన్నా పిచ్చోడారా తాళ్ళతోటి చన్నతోటి కట్టేయడానికి? మొత్తం ఏదో సంగీత వల్లరా. అరే మనం అంతా తిరిగేసామని ఆ గేట్ సైడ్ పోలే, అటు సైడ్ పోదాంపా. అవునరా, అసలు ఇప్పుడు 3 టాకులు పడ్డాయి, ఒక రైలు పోతాయి, వాడు ఆ గేటుకు పోయినా పోతాడు దారా. ఏం టిఫిన్ రావండి? చపాతీ చిన్న. పాపం సాగర్ అన్న చపాతి అంటే కూడా మస్తు ఇష్టం రా. అవునే చిన్న. పాపం సాగర్ అన్న మనం ఏది అడుగుతుందే కొనిచ్చేది రా. ఐస్ క్రీమ్లు అడిగితే ఐస్ క్రీమ్లు కొనిచ్చేది, బింగోలు అడిగితే బింగోలు కొనిచ్చేది, మనం ఎన్ని డబ్బులు అడిగినా ఇచ్చేది. పాపం ఇప్పుడు అన్న తిన్నాడో లేదో. అవునే చిన్న, ఈ చపాతీ సారన్నకి ఇచ్చొద్దా? అరే అన్వేషణ సార్ అన్నకిలో నా దొడ్డికాడు ఉన్నారా. రే సంగీత పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నదిరా. నువ్వేంద్రా ఇంకా సాహసాన్ని కూడా ఇట్లా పిచ్చోని అవుతాను? ఇప్పటికన్నా మారరా. అరే సాగర్గా ఇంకొకసారి నువ్వు సా సంగీత సంగీత అన్నావు అనుకో, అమ్మతో చెప్తా తీసుకోపోయి నిన్ను మెంటల్ హాస్పిటల్ వేసేస్తాం రా. ఇక అరే సాగర్, ఊళ్ళో అందరు నిన్ను పిచ్చోడు అంటే మాకు మంచి అనిపిస్తలేదురా, జర అర్థం చేసుకోరా. ఏంద్రా సాగర్ ఇది? గవర్నమెంట్ జాబ్ అని ఎంత కష్టపడి ప్రిపేర్ అయినావురా. గవర్నమెంట్ జాబ్ వచ్చిందిరా నీకు, ఇంకా సంగీత అనుకుంటా ఈ పిచ్చి పని లేదురా. జర మంచిగా రా, మంచోలాగా అయ్యి ఆ జాబ్ చేసుకోరా, దండం పెడతారా రే ప్లీజ్ రా. వీడు ఏంద్రా, వీడు ఒక్కనే లవ్ చేసింది లోకం మీద అనుకుంటా. పోరగాళ్ళు భయపడతారు పిచ్చోలు అనుకొని ఆ బడికి పోతున్నారు వీడిని చూసి. కొంచెం అన్న బుద్ధి లేదురా నీకు? నీ టెన్షన్ కు నీ అమ్మ మంచం ఎక్కిందిరా. మీ అమ్మ కోసం అన్న మారరా. ఏమనంటే నారా. నువ్వు ఒక్కనే ఈ ప్రపంచంలో ప్రేమించింది ఎంతో మంది లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అదేమో అక్కడ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటుంది, నువ్వేమో ఇక్కడ దాని పిచ్చిన పాడి సా అనుకుంటా జీవితాంతం ఇట్లనే కాదుగా నువ్వు. అరే అన్వేష్ నువ్వు ఆగరా, మనం కూడా నిరితే ఎవర్రా వాని దగ్గర తీసుకున్నది. అరే 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 మన చిన్ను వెండి రాయేష్ గారా, నీకు సాదప్ప లోకం నీకు ఏది గుర్తుకులే, అందరిని మర్చిపోయినావారా? సాగర్ అన్న నీకోసం చపాతి తీసుకొచ్చిన తిను. అరే నువ్వు తినిపిరా, నువ్వు తినిపి. అరే తింటా అమ్మి నాటకాలు అవుతుంది, తీసుకోపోయి చైనీతో కట్టేస్తా. అన్వేష్ నా కొడుకు ఎక్కడన్నారా? నీ కొడుకు మాతోటే ఉంటాను కానీ నువ్వైతే ఏం రంది పెట్టుకోకు. రేపు పొద్దుగాల ఆయుర్వేద డాక్టర్ వస్తాడు, ఆయన వచ్చినాక మొత్తం చూస్తాడు. నాదేమున్నది బిడ్డ, నా కొడుకుని అయితే మంచిగా చూసుకోండి. మేము అన్నీ మంచిగా చూసుకుంటాను కానీ అవన్నీ ఏం ఆలోచించకు నువ్వు.
దెబ్బ బాగానే తగ్గింది కదా తమ్ముడు. సారీ తమ్ముడు. తమ్ముడు ఫస్ట్ మా ఇంటికి పోదాంపా, నేను కట్టి ఇంటికి పంపిస్తా. సంగీత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురావా. సంగీత అందరూ బ్యాండేజ్ బ్లడ్ వస్తుంది. ఏమైందండి? పిచ్చర్ ఎందుకు తీసుకొచ్చి ఇంటికి మీరు? వెళ్తుంటే సడన్ గా బండికి ఎదురుగా వచ్చిండే. కనుమరుగే అయ్యే కాలం తట్టుకోలేకపోతున్న దూరం, నేనేమి చేశానే నేరం, నీకు అయ్యానా పెను భారం. నీ గుండెలో దాగున్న నన్నే ఎట్ట మార్చేసినావే, తట్టుకోలేక ఉన్నానే. కడదాకా నీతో అనేసి నన్నిలా ఒంటరి చేసి కాటికే నేస్తాన్ని చేసావే. అన్నమాట గుర్తు లేదా, నేనంటేనే బరువైనదా, చెప్పిన మాటలన్నీ మోగబోయి మరచినాయా. పాడుబడ్డ మనసు నీదా, నాపై జాలి లేనే లేదా, బాధ లేని చిరునవ్వుకే భారాన్నే ఇచ్చి వెళ్ళావుగా. నువ్వంటే పిచ్చోడినే, నువ్వు కాదంటే ఏమవుతానే, నీకోసమే ప్రాణమే మిగిలున్నది క్షణమే. నీ గుండెలో దాగున్న నన్నే ఎట్ట మార్చేసినావే, తట్టుకోలేక ఉన్నానే. కడదాకా నీతో అనేసి నన్నిలా ఒంటరి చేసి కాటికే నేస్తాన్ని చేసావే. ఏ ఊరే మీది? మొన్నేమో గుల్లో పిచ్చిండు, ఇప్పుడేమో బండికి ఎదురుగా వచ్చిండు. మనం చూడనికి అబ్బాయి ఇంత మంచుకున్నాడు. మీ ఊర్లో ఎవరు పట్టించుకుంటారు లేరానే? నాకేం తెలుసు అండి, నేను వచ్చిందేమో, నేను నీతోనే ఉంటానా కదా. పాపం ఇంత చిన్న వయసు ఎంత కష్టం వచ్చిందే. పాపం ఏమన్నా తిన్నాడో తినలేదు, కొంచెం అన్నమున్న వాటర్ తీసుకురాపు. సార్ నమ్ముకున్న తోడు నిలిచి వెళ్ళినావే నన్ను మరచి. ఇష్యూ అయిపోయింది. నేను ఎక్కి ఏడ్చి కన్న ప్రేమ కాదనొచ్చి ఉన్న ప్రేమ నీకు ఇచ్చి తెలిసినాదే నా ప్రేమిక పోతుందని నన్ను విడిచి మనసారా ప్రేమించానే మరవలేకపోతున్నానే. ఏ జన్మలో పాపమే నేను చేసిన తప్పే లేదే, నీ గుండెలో దాగున్న నన్నే అట్ట మార్చేసినావే. ఏమండి అతనేడి? కడసారి చూస్తానే నిన్ను, ఫోన్ మాట్లాడంతనే వెళ్ళిపోయింది. సెలయేరై పారేటి కన్నీలను, సెలయేరై పారేటి కన్నీలను. దేవుని ఏముక్కిన బుజ్జి, ఈ ఇయర్ ఎట్లయినా గవర్నమెంట్ జాబ్స్ పడాలి, గవర్నమెంట్ జాబ్ ఎట్లయినా కొట్టాలని ఈసారి. ఎప్పుడు చదువు జాబు ఇదే లోకం, వేరే లోకం ఏం లేదా నీకు? ఎట్లా సంగీత, చదువుకొని మంచిగా జాబ్ కొట్టే నీకోసమే కదా, తర్వాత మనమే హ్యాపీగా ఉండొచ్చు. ఈ జాబు ఈ మనీ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నాతో నువ్వు ఉంటే నేను హ్యాపీగా ఉంటాను నేను అంటాను. ఛీ ఏం బతుకున్నది, ప్రేమించినోడేమో పిచ్చోడు అయిపోయాడు, కట్టుకున్నోనికి నిజం చెప్పుకోలేకపోతాను. నా లాంటి జీవితం ఎవ్వరికి రావద్దు.
ఈ విషయం మా ఆయనకు తెలిసి నా గురించి ఏమనుకుంటాడేమో. నా మీద ఎంత ప్రేమ అంటే ఎలా పిచ్చోడైపోతాడు సాగర్. సాగర్ మీ ఫ్రెండ్ సారికి అట్లా చేసింది. ఏం చెప్పాలా సంగీత, పాపం మావాడు పిచ్చోడు అవుతాడు. అలాంటప్పుడు ఎందుకు ట్రూగా లవ్ చేయాలి, ఎందుకు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి సాగర్? వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అంట సంగీత, పాపం మా ఫ్రెండ్ గాడే పిచ్చోడు అవుతాడు. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు వచ్చి పెళ్లి చేసుకోవాలి, అంతేగాని అట్లా మోసం చేస్తారా? ఏమో కానీ నువ్వు కూడా అట్లా యోగా సంగీత. ఎట్లా కనబడతాను సాగర్ నీకు? నేను సావనాన్ని వస్తా ఇంకోనైతే పెళ్లి చేసుకోలేను తప్ప. నాకు తెలిస్తే నువ్వు అట్లాంటిదాన్ని కదా, ఏదో జోక్ అన్నా. జోక్ అయినా సీరియస్ అయినా ఇంకోసారి అట్లా నాకు నువ్వు లేకుండా నేను ఉండలేను తెలుసా? నేను లేకుండా నువ్వు ఉండలేవు అంటున్నావు, కానీ నువ్వు దూరమైన క్షణం అదే నా చివరి క్షణం. నా ప్రాణం ఉన్నందుకు నేను నీతోనే ఉంటా సాగర్. అందరిలాగా 3-4 నెలలు నన్ను మర్చిపోతాడు అనుకున్నా, కానీ సాగర్ ఏంటి పిచ్చోడైపోయాడు. మా ఆయన నా గురించి ఏమనుకున్నా పర్లేదు, ఇలా సాగర్ గురించి మా ఆయనకి ఎట్లనే చెప్పాలి. మా అమ్మ నన్ను వద్దని వస్తే నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఎందుకున్నా సంగీత, నేను పెళ్లి చేసుకోవాలి, మన ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు కష్టపడితేనే కదా సంగీత మనం లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. నువ్వేం టెన్షన్ పడకు, మన లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. సారీ సాగర్, నన్ను క్షమించు. సంగీత ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏమైంది సంగీత, ఎందుకు ఏడుస్తున్నావు నాకు చెప్పు. ఏమండి, ఇన్ని రోజులు మీ దగ్గర ఒక విషయం దాచిందండి. ఫస్ట్ నువ్వు ఏడు పాపు అదేంటో నాకు చెప్పు. సాగర్ పిచ్చోడు కావడానికి నేనే కారణం అండి. సాగరా? సాగర్ ఎవరే? మీరు ఇంతకుముందు తీసుకొచ్చారు కదండి, తనే సాగర్. నా వల్లే తను పిచ్చోడైపోయాడు. ఏం మాట్లాడుతున్నావు సంగీత? తను పిచ్చోడు అవడానికి నువ్వెందుకు కారణమైనావు? మ్యారేజ్కి ముందు నేను సాగర్ లవ్ చేసుకున్నామండి. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని నేను పెళ్లి చేసుకున్నా. నేను తనకు దక్కలేదని నా మీద పిచ్చి ప్రేమతో సాగర్ పిచ్చోడైందండి. ఏం మాట్లాడుతున్నావు సంగీత? మ్యారేజ్ ముందు చెప్పుకుంటే ఏదో విధంగా చేసి మ్యారేజ్ క్యాన్సిల్ చేసామని కదా. పాపం ఇప్పుడు మన వల్ల ఒక అమ్మాయి కూడా పిచ్చోడు అయిపోతాడు. తను నా వల్ల అలా అవుతాడు అనుకోలేదండి. దీనికి అంతటి కారణం నేనే. ఏమండి ప్లీజ్ అండి, నా కోసం ఒక్క హెల్ప్ చేయండి. మళ్ళీ సాగర్ని ముందులా మారుదామండి, ప్లీజ్ అండి. అవునే, నేను కూడా అదే చెప్దాం అనుకుంటాను. సాగర్ నీ వల్లే పిచ్చోడేండు, సాగర్ నీ వల్లే మంచోడు కావాలి. మళ్ళీ థ్యాంక్స్ అండి. హలో అన్వేష్, సాగర్ మీతో ఉన్నాడా? నువ్వు మళ్ళీ ఫోన్ ఎందుకు ఎత్తావు సంగీత? మన పిచ్చోని చేసింది కాకుండా వాడు బతుకున్నా వచ్చిందా అని తెలుసుకుందాం అని ఫోన్ చేస్తాను. ఏంది ప్లీజ్ అన్వేష్, నువ్వు అట్లా మాట్లాడకు. ఇప్పుడే నేను మొత్తం మా ఆయనకు చెప్పిన ఏం జరిగిందో. నువ్వు మీ ఆయనకే చెప్పుకో, ఎవరికైనా చెప్పుకో. నువ్వు మళ్ళీ మా జోలికి రాకుల్లి. వాడు ఇప్పుడిప్పుడే జర మంచిగా అవుతాడు. సాగర్ని మా ఇంటికి తీసుకురండి అన్వేష్. నా వల్ల అట్లా అయింది కాబట్టి నేనే మార్చుకుంటా. ఎవరన్నా ఫోను? అరే సంగీత ఫోన్ చేసిందిరా, మా ఆయనకు మొత్తం జరిగిందంతా చెప్పిందట. సాగర్ని తీసుకురమ్మంటాను. తీసుకుపోదామన్నా అన్న సంగీతతో ఉంటదన్నా మంచిగా అవుతాడు కావచ్చు. అరే చిన్ను, సాగర్ అన్నకి ఏమైందిరా? మీరంతా ఉన్నారు కదా, ఆయన ఎందుకు ఇట్లా అయిండు? వీళ్ళ అమ్మేది కన్న ప్రేమ కాదనొచ్చి ఉన్న ప్రేమ నీకు ఇచ్చి తెలిసినదే నా ప్రేమిక పోతుందని నన్ను విడిచి మనసారా ప్రేమించానే మరవలేక పోతున్నానే. ఏ జన్మలో పాపమే నేను చేసిన తప్పే లేదే. నీ గుండెలో దాగున్నా నన్నే అట్ట ఎట్ట మార్చేసినావే. తట్టుకోలేక ఉన్న